సమస్యల్ని ఎవరో ఒకళ్ళ మీద నెపం నెట్టేసేసి పక్కన పెట్టడం కాదు, పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. రెవెన్యూ సదస్సులు పెట్టినటువంటి పర్పస్ అదే. వెరీ గుడ్. కాకపోతే ఒక్కసారి నేను చెప్పానని కాదు, తెలుగుదేశం కార్యాలయం జనసేన కార్యాలయానికి వస్తున్న కంప్లైంట్స్ చూడండి, 100కి 80 ఇవే లావాదేవీలు ఉంటాయి. ఏంటది? భూ వివాదాలు, ఆస్తి వివాదాలే ఉంటాయి. మా తమ్ముడు మమ్మల్ని మోసం చేశాడు, మా అన్నయ్య మమ్మల్ని మోసం చేశాడు, మా నాన్న మమ్మల్ని మోసం చేశాడు అన్నట్టు. దీనికి పరిష్కారం ఏం చేయాలి వాళ్ళు? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇక్కడ పార్టీ ఆఫీస్లో మేమేం చేయాలన్నది వాళ్ళ బాధ. కలెక్టర్కి రెఫరెన్స్ రాసేస్తారు, కలెక్టర్ అక్కడ ఎంఆర్ఓకి రాస్తే ఇది మనం ఏం చేయలేమని రాసిచ్చేస్తారు. ఎందుకు? సివిల్ సెటిల్మెంట్ ప్రభుత్వాలు చేయలేవు. ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం? నా పేరుని భూమి ఉంది, ఇంకోటి ఎవడో లాక్కుంటే తీసేవగలుగుతుంది. కానీ భూమే అవతలోడి పేరును ఉంటే నాకెట్టది ఇచ్చేస్తుంది? అదేమంటే నాకు ఆస్తి ప్రకారం ఒక్కంటే అది కోర్టులోనే తేల్చుకోవాలి, ప్రభుత్వం తేల్చలేదు. అట్లాగే ఒక భూమి నాది ఇంత నుంచి ఇంత దాకా ఉందని, కానీ మధ్యలో ఇంకొకడు 10 గజాలు ఎత్తేసాడంటే అప్పుడు ఆ విషయంలో సర్వే చేయాలి. కానీ సర్వే చేయాలంటే ఆ సర్వేయర్లకు అనుభవం ఉండాలి, ఆ సర్వేయర్కి ఎక్కడ భూమి ఎక్కడ ఉందనేది తెలియాలి. కర్ణముల వ్యవస్థ తీసేసాం గొప్పగా అని చెప్పుకున్నాం, కానీ కర్ణముల వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న భూ వివాదాల్లో 5% కూడా లేదు. ప్రతి సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించేవాళ్ళు. కర్ణముల వ్యవస్థ తీసేసిన గొప్పతనంగా మనం చెప్పుకున్నాం, కానీ కర్ణముల వ్యవస్థ రద్దయినప్పటి నుంచి ఈ దరిద్రం పట్టింది. భూ వివాదాలన్నిటికీ కారణం అదే. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటిది కారణం అదే. ఎప్పటికైనా దీనికి ఒక పరిష్కార మార్గం, కనీసం ప్రతి ఊరికి 1-3 మాజీ ఎక్స్పీరియన్స్డ్ రెవెన్యూ ఉద్యోగులతో సర్పంచ్ని హెడ్గా పెట్టి ఒక కమిటీ వేసి అక్కడ అవసరమైతే మాజీ న్యాయమూర్తులు ఎవరన్నా ఉంటే జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ పరిష్కరించే ఒక ఆల్టర్నేటివ్ కోర్టుల లాంటి వ్యవస్థ ఉండాలా, వాళ్ళకి పూర్తి అధికారాలు ఉండేటట్టు ఉంటే పరిష్కారం అవుతాయి.